హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బీన్స్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అంటే కర్రీయే. ఇది ఇలా బాయిల్ చేస్తున్నాను చూడండి. ఇది ఇలాగా ఇది కొత్త ఐటమ్ చూడండి. బాయిల్ చేసుకోవడానికి ఈ పద్ధతిలో ఇచ్చాడు. దానికి ఈ లిడ్ పెడతాము, తర్వాత ఇది కూడా పెడతాం. కాసేపు ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యాక అది మనం ఎలా పోపు చేసుకోవాలో చూపిస్తాం. చూడండి, ఇవి బీన్స్ బాయిల్ అయిపోయాయి, స్టీమ్లో పెట్టేశాను. ఇది నేను పోపు వేస్తాను చూడండి. ఇదిగో చూడండి, పోపులు రెడీ చేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇది పోపు వేసుకున్నాను. ఇదిగో పోపు వేసుకుంది కదండి. ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ తక్కువ పడుతుంది. అంటే ఈ ఆయిల్ అంతట్లోనూ అది బాయిల్ అవ్వకుండా ముందు మనం స్టీమ్ చేసేసుకున్నాం కదా. ఇలా వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది, బీన్స్ చాలా మంచిది కదా. ఇది కొత్త ప్యాన్ అనమాట అండి. ఎందుకంటే అది బాయిల్ చేయడానికి, 2 రేకులు ఇడ్లీ పెట్టుకోవడానికి, అలాగే ఇది పోపు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటిది మీరు ట్రై చేయండి, ఎందుకంటే బాగుంది. 3 in 1, 2 in 1 కూడా కాదు. చూడండి, ఇది బీన్స్ వేసేసాను. అందులో కొంచెం కొబ్బరి, ఉప్పు, కారం ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసి మనం దించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కొబ్బరి పడడం వల్ల మనకి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దీంతో మనం ఉప్పు చారుతో కూడా నంచుకొని తినచ్చు. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.